భారత ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి బీజేపీ పార్టీకే ప్రధానమంత్రిగా మాట్లాడడం జరిగింది. వారు దేశానికి తండ్రి లాంటి వారు. అన్ని రాష్ట్రాలకి సమానంగా నిధులిచ్చి విధులిచ్చి ఆదుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి పదవి ఉన్నటువంటి నాయకుడు కేవలం రాజకీయాలే మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు రుచించడం లేదు. ప్రధానమంత్రికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం కొత్తగా అవతరించిన రాష్ట్రం, 12 సంవత్సరాల రాష్ట్రం, చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, ఇక్కడ ఇవ్వాల్సినటువంటి నిధులు విధుల గురించి మాట్లాడాల్సి ఉండాల్సింది. విభజన హామీలో ఇచ్చినటువంటి హామీల గురించి, విభజన చట్టంలో హామీల గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి గారు కేవలం రాజకీయాలు మాట్లాడి ఈ రాష్ట్రంలో మేమే వస్తామనే మాట చెప్పడం వారు బీజేపీ పార్టీ కొరకే వచ్చినట్టుగా కనబడతా ఉంది. వారు ప్రధానమంత్రి హోదాలో వచ్చినారు. ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుంటే సంతోషించే వాళ్ళం. బహుశా ప్రధానమంత్రి గారికి తెలియదు ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు, ఈ రాష్ట్రం యొక్క భౌగోళిక కుల సమీకరణలు. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మొలకెత్తే సమస్య లేదు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఏ రకమైనటువంటి రాజకీయాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారో ఒక్కసారి ప్రజలకు అర్థం కావాలి. 1 కాదు 2 కాదు 92 లక్షల ఓట్లు తీసేశారు. సెక్యులర్ భావాలు కలిగినటువంటి ఓట్లు తీసేసి అక్కడ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసినారు. ఇక్కడ తెలంగాణ కూడా అలాంటి ప్రయత్నాలు సాగవు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. తెలంగాణ ప్రజలు లౌకికవాదం నమ్ముకున్న ప్రజలు కాబట్టి ఇక్కడ అలాంటి పప్పులేం ఉడకవు. ప్రధానమంత్రి గారు ఇంకెన్నిసార్లు వచ్చినా వారు ఒక ప్రధానిగా ఇక్కడ ఇవ్వాల్సిన నిధులు విధులు ఇవ్వాల్సిందే తప్ప రాజకీయంగా వారు ఎన్ని మార్లు పర్యటనలు చేసినా ఇక్కడ బీజేపీ బలపడే అవకాశమే లేదు.